దాదాపు ఆగస్టు నెల నుంచి వస్తున్నాను. అసలు నా తడ రూపాయి లేదు. నేను ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ చేసినా ప్రతి వారము దేవుడు ఏదో రూపకంగా ఇక్కడ నడిపిస్తుండు. ఎక్కడి నుంచి అని మీరు వచ్చేది? జనగాం నుండి. జనగాం ఎన్ని కిలోమీటర్లు? ఒక 150 ఉంటుంది. 150 ఉంటుంది. 150 కిలోమీటర్లు ఉంటుంది. ఏదో విధంగా ఆ దేవుడు సహాయం చేస్తుండు. ఇక వారం వారం ఇక్కడికి వచ్చేస్తున్నాను. మీరు వచ్చినప్పటి నుంచి మీకు అద్భుతాలు జరుగుతున్నాయి. మళ్ళీ మా పెద్ద అమ్మాయి మా భార్య ఒక నెల రోజులు ఏం పని చేస్తలేడు ఏం చేస్తలేడు అని వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చేదాకా 3 వారాలకు వాళ్ళే మళ్ళీ నాకు కాల్ చేశారు. ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. సో వాళ్ళు మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయండి అని అడిగారు. అంతకుముందు అసలు ఫోన్ చేయలే కూడా. ఫోన్ సుధా చేయలే. ఏం చేస్తారో ఏం సంపాదిస్తారో అసలు ఫోన్ కాల్ కూడా వేస్ట్, అసలు మాట్లాడడం కూడా వేస్ట్ అని చెప్పేసి ఫోన్ సుధా మాట్లాడలేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నారు. ప్రభా ఒక వారం నడిపించు ప్రభా అని పోయిన వారం బాగా ప్రార్థన చేసిన. మా కుటుంబంతో సహా పోయిన వారం ఇక్కడికి వచ్చినాం. పోయిన వారం మీ భార్య పిల్లల్ని తీసుకొని ఇక్కడికి బేతల్ టవర్ చర్చికి వచ్చాం. వావ్ దేవుడు చూడండి. మాట్లాడని భార్య కూడా ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతకుముందు సాక్ష్యంలో మాట్లాడి భర్త ఫోన్ చేసి మాట్లాడి ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ సాక్ష్యంలో మాట్లాడని భార్య అలిగిపోయి సొలిగిపోయి ఇక సాటికెక్కిన భార్య ఫోన్ చేసి మాట్లాడింది. ఇప్పుడు దేవుడు మీ ఇంట్లో సమాధానం కలిగజేస్తున్నాడు. ఇప్పుడు మంచిగా చక్కగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాము. మొన్న ఏమైందంటే ఇక్కడ వన్ సైడ్ గుంజింది నాకు. ఇక్కడ వన్ సైడ్ గుంజితే నేను బెతల్ టవర్ చర్చికి నేను కాల్ చేసిన తర్వాత పాస్టమ్మ మాట్లాడింది. పాస్టమ్మ నాకు ఇట్లా సైడ్ గుంతుందంటే నాకు ప్రేయర్ చేసిన తర్వాత దేవుడు స్వస్థపరిచాడు. నొప్పి పోయింది, తగ్గిపోయింది. వెంటనే గట్టిగా చప్పలు కొట్టి బేతల్ టవర్ చర్చిలో దేవుడు కార్యాలు చేయుచున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బ్రదర్ మీరు సాక్షి దయచేసి మా జనగాం ప్రాంతంలో సుతా ఈ బెతల్ టవర్ చర్చి ప్రారంభించాలని నేను మనవి చేస్తున్నాను. బేతల్ టవర్ చర్చ్ ప్రారంభించాలని ఖచ్చితంగా అండి. దేవుడు ఫ్యూచర్లో అనేక చోట్లలో ఈ చర్చి బ్రాంచెస్ స్టార్ట్ కావాలి. దేవుడు దానికి మార్గాలు సరళం చేయాలి. డెలివరీ చేయాలనేటువంటి భారం నాకుంది, అది ఖర్చుతో కూడుకుంది. కానీ ఫ్యూచర్లో దేవుడు ఖచ్చితంగా మార్గం సరళం చేస్తాడు. ఎందుకంటే డెలివరీ జరగాలి. చాలా ప్లేసెస్ లో డెలివరీస్ కావాలండి. చాలా మంది బంధకాలలో ఉన్నారు. చాలా తెలుస్తలేదు. చర్చిలో పోతురు కానీ వాళ్ళకి మేము బంధకాలలో ఉన్నామని తెలుస్తలేదు. అట్లా ఆనందంగా పోతారు, వస్తారు అంతే. వాళ్ళకు అద్భుతాలు జరుగుతలేవు, ఆశ్చర్యకాలు జరుగుతలేవు. ప్రాబ్లమ్స్ మాత్రం అలాగే ఉంటున్నాయి, అట్నే ఉంటున్నాయి. ఈ మినిస్ట్రీ కావాలి. ఫ్యూచర్లో జనగాంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు మీ మీదకి మికాయేలు ప్రధాన దూత ఒక గణము, ఆ దూత గణములో ఒక దూత మిమ్మల్ని ఇప్పుడు టచ్ అయిపోతున్నాడు. చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఈ బిడ్డకు కరెంటు షాక్ లాంటి ఒక అభిషేకం బలంగా దిగొస్తుంది. ఆ ప్రాంతంలో మిమ్మల్ని సాక్షిగా వాడుకొని చేయబెడుతుండగా కరెంటు షాక్ లాంటి అభిషేకం. ఒక దూత కూడా పైనుంచి ఒక అగ్ని మీపై బలంగా కుమ్మరిస్తున్నాడు. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని దేవుడు బలంగా సాక్షిగా వాడుకోబోతున్నాడు. పొందుకోండి. సాక్షిగా బలంగా వాడుకోబోతున్నాడు. మిమ్మల్ని గొప్ప సాక్షులు పెట్టబోతున్నాడు.